ఈరోజు మనకి దేవుని వాక్య సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో జయ పాస్టమ్ గారు ఉన్నారు. సమయాన్ని పాస్టమ్ గారికి ఇద్దాము. జయ పాస్టమ్ గారు, వందనాలండి. వందనాలు అమ్మగారు. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. అలాగే అమ్మగారు. ప్రైజ్ లార్డ్. మంచిది. అందరికీ వందనాలు. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరుకూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో వాక్యాన్ని చదువుకొని మరి వాక్యాన్ని ధ్యానించుకుందాము. మరి సమయం ఇచ్చినటువంటి దైవదాసులకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 21వ కీర్తన, దావీదు రాసినటువంటి 21వ కీర్తన 2వ అధ్యాయము చదువుకుందాము. 21వ కీర్తన 21వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అతని మనోభిష్టమును నీవు సఫలము చేసి ఉన్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తన. ప్రధాన గాయకుడైనటువంటి దావీదు ఎన్నో కీర్తనలు రాశారు. ఈ కీర్తనలన్నిటిలో కూడా దావీదు ఎప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ రాస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూనే ఉంటాడు. దావీదు దేవుణ్ణి ఘనపరిచాడు కనుకనే దావీదుని ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు రాజుగా తనను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, శాశ్వతమైనటువంటి ప్రేమను చూపించడానికి వెనుకాడలేదు. చూడండి, నిజంగా దావీదికి దేవుడు తరతరములకు శాశ్వతమైనటువంటి కృపను చూపించాడు. ఎంత గొప్ప విశేషం అండి. ఒక తరము కాదు, తరతరములంతటిని కూడా శాశ్వతమైనటువంటి కృపను చూపిస్తూ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దావీదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, అతని మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు. చూడండి, మనము చూసినట్లయితే మనము ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎవరి మీద ఆధారపడతామంటే మనుషుల మీద ఆధారపడతాం, దేవుని మీద ఆధారపడము. ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, ఏం చేస్తామంటే అందరికీ చెప్తాము, కానీ చెప్పవలసినటువంటి వ్యక్తికి మనం చెప్పము. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, అతని మనోభిష్టమును నీవు సఫలము చేయించున్నావు. సఫలపరిచేవాడు ఆయన, సమృద్ధి ఇచ్చేవాడు ఆయన, సమస్తమును కూడా సిద్ధపరిచేటువంటి వాడు ఆయన. సఫల దగ్గరికి మనం వెళ్ళాలి. ఇక్కడ మన కార్యములను సఫలపరిచేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. మన కార్యములను సిద్ధింపచేసేటువంటి దేవుడై ఉన్నాడు. మన మనోభిష్టును ఆలకించేవాడై ఉన్నాడు. ఆలకించే వ్యక్తి దగ్గరికి మనం విడిచిపెట్టేసి ఎవరినెవరినో వెతుకుతూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. సఫలపరచగలిగిన వాడు, సామర్థ్యత కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ప్రభావం కలిగిన వాడు, మహోన్నతమైనటువంటి దేవుడు మనకున్నాడు. సఫలపరచగలిగినటువంటి మన కార్యములను సిద్ధింపచేయగలిగినటువంటి వాడు ఆయన. చూడండి, అబ్రహాము యొక్క జీవితంలో మనం కనుక తీసుకున్నట్లయితే, ఎలియాజరు తనను రెబ్కాని తీసుకురావటానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే, కార్యములను దేవుడే ముందుగా ఉండి సఫలపరుస్తాడు. అబ్రహాము అదే అంటాడు ఎలియాజరుతో, నీకంటే దేవుడు నీకు ముందుగా తన దూతను పంపించు, నీ కార్యములు ఆయన సఫలపరచును. మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మన పితరుల విషయంలో దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన తోడుండి వారికి కార్యాలను సఫలపరిచాడు. చూడండి, మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ వాక్యములో మనం చూద్దాము, ఆయన ఏమేమి సఫలపరుస్తాడు, ఎవరెవరి జీవితంలో ఆయన మనల్ని సఫలపరుస్తాడో మనం చూద్దాం ఒకసారి. దావీదు రాసినటువంటి 20వ అధ్యాయము 4వ వచనం, నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచనలు యావత్తును సఫలపరచును గాక. ఎవరి కోరికలను సిద్ధింపచేసండి? తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరిక.
తన యందు నమ్మికించినటువంటి వారి కోరికలు సిద్ధింపచేసి. చూడండి, మనము ఏదైనా ఒక పని ఒకటి అనుకున్నామంటే మొదట మన హృదయంలో అనుకుంటాము, ఆ తర్వాత కార్యములను సఫలపరుస్తాము. మొదట మన హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి వాడు దేవుడు. చూడండి, ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, ఏం చేస్తాం మనం? ఆపద రంగాల్లో ఏం చేస్తాం? ఇరుగు పొరుగు వారికో, ఇంటి వాళ్ళకో, లేకపోతే పక్క వారికో చెప్పుకుంటాం. కానీ ఆపదలో నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తానని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆపద వస్తే మొఖము దాటేసే వాళ్ళు ఉన్నారు. ఆపద వస్తే మనల్ని పట్టించుకునేవారు లేరు. ఆపద వస్తే మనల్ని పరిహారం చేసేటువంటి వారే. ఎవరు చెప్పగలరండి ఈ మాట? ఆపదలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టు, నీ కోరికలను సిద్ధింపచేస్తాను. ఎవరండి ఈ మాట చెప్పగలిగిన వారు? నేను ఆపదలో నీకు తోడుంటాను, నీకు ఆపదలో నేను సహాయం చేస్తాను, నీ ఆపదలో నేను నీకు సమస్తములను కూడా నీ కోరిక నేను సిద్ధింపచేస్తాను అనుకున్నాడు. ఆపద వస్తే అవకాశం ఉన్నటువంటి వారు కూడా ఆలోచన చేయనటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం. ఆపద వస్తే ముఖము చాటేసేటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం. ఆపద కలిగితే ఆ వ్యక్తిని పట్టించుకున్నటువంటి వారిగా ఉంటా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకేం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. నీ కోరికలు నేను సఫలపరుస్తాను, నీ ఆలోచనలు యావత్తును సఫలపరుస్తాను అంటున్నాడు. మన దేవుడు ఆపదొస్తే దాటిపోయే దేవుడు కాదండి. ముఖము చాటేసుకున్నటువంటి దేవుడు కాదండి. ఆపదొస్తే నిన్ను దాటి వెళ్ళి నిన్ను మరచిపోయేటువంటి వాడు కాదండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరికైనా మనం గబక్కన ఆపద రంగాల అధిపతులకో, అధికారులకో, లేకపోతే ఎవరెవరికో చెప్పుకుంటాం. మన పరిస్థితిని ఆయనకు చెప్పుకున్నట్లయితే ఆయన నిన్ను దాటిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన నిన్ను మరచిపోయేటువంటి దేవుడు కాదు. చూడండి, మన పితరులు కూడా ఎప్పుడు కూడా వారి ఆలోచనలు సమస్తమును కూడా దేవుని యొద్ద వాటిని పరచినప్పుడు, దేవునికి వాటిని విజ్ఞాపన చేసినప్పుడు, ప్రతి విషయంలో కూడా దేవుడు వారికి తోడుండి నడిపించాడండి. వారి కార్యములను సిద్ధింపచేశాడు, వారి కార్యములను సఫలపరిచాడండి. యెరూషలేము ప్రాకారము కట్టే విషయంలో నెహెమ్యా ఆ కార్యము చేయటానికి దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునిని అడిగినప్పుడు దేవుడు అతనికి తోడుండి కార్యములను సఫలపరిచాడు, కోరికలను సిద్ధింపచేశాడు. తనకు తానే అది చేయాలని కాదు, కానీ దేవుడు తన యొక్క విన్నపమును ఆలకించి దేవుడి యొక్క కార్యాలను సఫలపరచటానికి అతనికి దేవుడు తోడున్నాడు. దేవుడు తోడుండి నడిపించాడు, దేవుడు తోడుండి సహాయము చేశాడు. యెరూషలేము ప్రాకారాలు కట్టుటకును శత్రువులు వచ్చినా కూడా అతడు మాత్రము ఆ యొక్క కార్యమును సఫలపరచటానికి దేవుని యొక్క అదృశ్య హస్తము తోడుని నడిపించాడు. దేవుడు మన కార్యములను సఫలపరిచేవాడు. దేవుడు మన కోరికలు సిద్ధింపచేసేటువంటి వాడు. దేవుడు మన ప్రార్థనను ఆలకించేటువంటి వాడు, సఫలపరిచేటువంటి దేవుడు, సిద్ధింపచేసేటువంటి దేవుడు, ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. అదే కదా వాక్యము సెలవిస్తా ఉన్నాడు, ఆపదలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఆపద వచ్చినప్పుడు, మనము మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు బట్టో,
లేకపోతే వారు ఇచ్చినటువంటి మాటను బట్టి దాటిపోతారేమో, కానీ మన దేవుడు ఆయన ఆపత్కాలంలో ఆయన గురించి నువ్వు మొరపెట్టినప్పుడు దాటిపోయేటువంటి దేవుడు కాదండి, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి, మర్చిపోయేటువంటి దేవుడు కాదండి. మన దేవుడు ఎలాంటి వాడు? మహాశక్తి సంపన్నత కలిగినటువంటి వాడు. మన దేవుడు గొప్ప మహనీయుడు, సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఆయన విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం, ఎవరెవరినో మన్ననలు కోరుకుంటాం, ఎవరినెవరినో మనము ఆశ్రయాలు కోరుకుని మనం ఏమైపోతా ఉంటే మన స్థితులు ఇలాగే ఉండిపోతా ఉంటాయి. ఆశ్రయించగలిగిన వ్యక్తి, ఆశీర్వదించగలిగిన వ్యక్తి, తోడుండగలిగిన వ్యక్తి, ఆపద నుంచి విడిపించగలిగిన వ్యక్తి, ఆపదను తప్పించగలిగిన వ్యక్తి, ఆపదలో మనకి సమస్త విషయాలు తోడుండగలిగిన వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి అన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు మనల్ని విడిపించగలిగిన వాడు, చాలినవాడు, పరిశుద్ధుడు, జీవమునిచ్చేటువంటి వాడు. ఆయన జీవము కలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నామా? ఆ దేవుణ్ణి మనము ఆస్వాదిస్తున్నామా? మన పరిస్థితులను ఆయనకు చెప్పుకుంటున్నామా? మనకున్నటువంటి స్థితి అంతా కూడా ఆయన ఎదుట పెడుతున్నామా? మన కార్యములు సఫలపరచగలిగిన వాడు ఆయన, మన కోరికలను సిద్ధింప చేయగలిగిన వాడు ఆయన. చూడండి, ఈ రోజుల్లో మనం ఏదైనా కార్యము చేస్తున్నాము, ఆరంభిస్తున్నాము, పని ప్రారంభిస్తున్నాము అంటే ఆయన తోడుంటేనే ఆ కార్యమును మనము చివరి వరకును కొనసాగించగలం, ఆ కార్యమును మనము చివరి వరకు సిద్ధింప చేయగలం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కార్యములు ఆరంభిస్తారు, కానీ దేవుడు తోడుండలేకపోవటం మధ్య మధ్యలో అవి ఆగిపోతూ ఉంటాయి, ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కానీ దేవుడు తోడుంటే ఆయన కార్యములు సఫలపరిచి అంతము వరకు వాటిని నడిపించగలిగిన వాడు, ఫలింప చేయగలిగిన వాడు, సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు, ఫలాలు ఇవ్వగలిగిన వాడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప విశేషం అండి! మన కార్యములను సఫలపరచగలిగిన వాడు ఆయన, మన కోరికలు సిద్ధింప చేయగలిగిన వాడు ఆయన, మన కార్యములను ఆయన తోడుని నడిపించగలిగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కార్యములను సిద్ధింప చేస్తాడు. నమ్ముతున్నామా? మనం వేచి చూస్తున్నామా? ఎవరెవరినో ఆశ్రయిస్తామండి, ఎవరెవరో మనల్ని కోరుకుంటాం, ఎవరెవరో మనకి మేలు చేస్తారనుకుంటాం. కానీ నా ప్రభువు నిన్ను దాటిపోయేటువంటి దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని చూసి ఆయన ముఖము చాటేసేటువంటి వాడు కాదు, ఆయన నిన్ను మరచిపోయేటువంటి వాడు కాదు, నీ కార్యములను సఫలపరిచేటువంటి వాడు. దేవుడు తోడుంటే కార్యములు ఎంత సమృద్ధిగా ఉంటాయంటే, యోసేపు జీవితంలో దేవుడు తోడున్నప్పుడు ఆ యొక్క యోసేపు జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు సఫలపరిచాడు. దేవుడు తోడున్నాడు కనుకే యోసేపును ఫలించటి కొమ్మగా చేశాడు. ఇస్సాకు దేవుడు తోడున్నాడు కనుకే ఆ దేశంలో విత్తనం వేసినప్పుడు 100 ఫలమును చూశాడు. ఎందరో జీవితాలు, మన పితరుల జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి జీవితాలు, వారి కార్యములు సఫలపరిచి, అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి, దీవించి, వారిని కోరికలు సిద్ధింప చేసి ఉన్నటువంటి దేవుడు నా జీవితంలో కూడా ఆయన సఫలపరుస్తాడు, ఆయన సిద్ధింప చేస్తాడు. పితరులు పూడ్చినటువంటి ఆ బావులను ఇస్సాకు తవ్వినప్పుడు అవి జలలు కలిగినటువంటి బావులుగా ఉన్నాయి. శత్రువులు పూడ్చివేశారు. తండ్రి ఏమో మా భూములను త్రవ్వించినప్పుడు, శత్రువులు పూడ్చివేసినప్పుడు ఇస్సాకు వచ్చేసి వాటిని త్రవ్వించినప్పుడు అవి జలలు కలిగినటువంటి బావులుగా. నా జీవితంలో కూడా ఈ సంవత్సరము
జలలు కలిగినటువంటి వారముగా దేవుడు మన జీవితంలో ఆయన యొక్క మన యొక్క ఉద్దేశాలు సఫలపరచబడినట్లుగా ఈ వేకువనే మనము ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క వాగ్దానాలను, ఆయన యొక్క సమస్తమును కూడా మనము ఆస్వాదించటం, వాటిని పొందుకొనుటకు, వాటిని అనుభవించుటకు, వాటిని నిరంతరమును కూడా ఆయన చేసినటువంటి మేలు స్తోత్రార్పణ చేయుటకు తన యొక్క కృపతోడుని నడిపించుతాడు. తన యొక్క బాహువును చాపుతా ఉన్నాడు, తన బల శౌర్యమును చాపుతా ఉన్నాడు, తన మహిమను మనకు కనపరుస్తూ ఉన్నాడు, తన యొక్క ప్రభావమును మనతో నింపి నడిపించాలనుకుంటున్నాడు. ఆయన నీతో నాతో ఉండి ఆయన మన కోరికలు సఫలపరచాలని ఇష్టపడుతున్నాడు. సఫలపరిచేటువంటి వాడు ఆయన, సిద్ధింప చేసేటువంటి వాడు ఆయన, ప్రార్థనలను ఆలకించేవాడు ఆయన, ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి వాడు ఆయన. నిజమే కదండి. మన ఒక్కొక్కసారి ఏం చేస్తా ఉంటే ఆపద వచ్చిన ఎమ్మటనే ఏం చేస్తూ ఉంటాము, ఈ విషయము మనము చాలా ఆలోచన చేసినట్లయితే చాలా 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 ఆలోచించాల్సిన విషయం అండి. మనకి వెంటనే ఆపద రాగానే ఏం చేస్తాము, కుటుంబస్తులకో, చుట్టూ ఉన్న వారికో, రక్త సంబంధికులకో, తోబుట్టులకో, ఎవరెవరికో చెప్పుకుంటాం. ఏదైనా మనకి పరిస్థితి రంగాల్ని ఏం చేస్తామంటే ప్రజలకు చెప్పుకొని కన్నీరు విడుస్తూ ఉంటాం. మన కన్నీరు తుడవగలిగిన వాడు, మనల్ని బాగు చేయగలిగిన వాడు, మనల్ని సరిచేయగలిగిన వాడు, మనల్ని నిరంతరమును కూడా ఆయన నిరంతరమును కూడా కునుకక నిద్రపోక కాపు కాసేటువంటి వాడు, శత్రు సమూహము నుంచి మనల్ని ఆయన రెక్కల క్రింద భద్రపరచగలిగినటువంటి వాడు ఆయన మాత్రమే. ఆపదరాంగాల్ని ఆయనకు చెప్పుకుంటామా? ఆపదరాంగాల్ని ఆయనకు మనము విన్నపించుకుంటామా? నిజముగా ఎంత గొప్ప దేవుడండి, ఎంత మహిమ ప్రభావము కలిగినటువంటి దేవుడు. నీ పరిస్థితిని, నీ గతిని, నీ స్థితిని, నీకున్నటువంటి సమస్తమును ఎరిగినటువంటి వాడు ఆయన. ఆయనకు చెప్పుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, నీ కార్యములను నేను సఫలపరిచేటువంటి వాడు, నీ కోరికలను నేను సిద్ధింపచేసేటువంటి వాడు. యాకోబు దేవుని నామ మనల్ని ఉద్ధరించాలని ఇష్టపడుతుంది. సియోను నుండి యెహోవా మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతుంది. మనల్ని దాటిపోయే దేవుడు కాదండి, మనల్ని మరచిపోయేటువంటి దేవుడు కాదండి, మనల్ని ఎడబాపువాడు కాదండి ఆయన. మన ప్రార్థనలను సఫలపరిచేటువంటి, ఆలకించేటువంటిది. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మనకంటే ఆయన ముందుండి నడిపించేటువంటి వాడు. మనము ఆపదలో ఉండి అర్చించినప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన దూతలను ముందుగా పంపిస్తాడని. ఆలకిస్తున్నాము మనం? ఎవరెవరి మీద ఆధారపడుతున్నాము? ఎవరెవరి మీద మనం ఆశలు పెట్టుకుంటున్నాం? దేవుడు నీనా యొక్క సమస్తమును కూడా ఎరిగినటువంటి గొప్ప దేవుడు అండి. ఆపదలో ఎవరు మనకు చేయూతనివ్వరండి, ఆపదలో చేయూతనివ్వగలిగినటువంటిది. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీవు నేను పొందుకున్నటువంటి ప్రతి పరిస్థితులు మనల్ని విడిపించిన వారెవరు, మనకు తోడుండిన వారెవరు? ఆయనే కదా. ఆయన బిడ్డలు చేసినటువంటి ప్రార్థనే కదా మన జీవితంలో సఫలపరుస్తుంది, ఆపద నుండి విడిపిస్తుంది, మన కార్యములను కార్య సాధనము చేస్తుంది ఎవరు? ఆయనే కదా. మన కార్యములను తోడుండి నడిపిస్తుంది ఎవరు? ఆయనే కదా. తోడుండు వాడు ఇమ్మానుయేలు దేవుడు. నీకు నాకు ఆయన తోడుండి నిరంతరమును కూడా ప్రతి విషయములో, ప్రతి కోణములో, ప్రతి సమయమందు, ప్రతి పరిస్థితిలో, ప్రతి యొక్క అనుకూల పరిస్థితిలో ఆయన తోడుని నడిపిస్తాడు. అందుకే దావీదు భక్తుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు,
ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మనోవిష్టమును సఫలము చేసేటువంటి వాడు. ఆయన నా కోరికలు, నీ కోరికలు సిద్ధింప చేసేటువంటి వాడు. ఆయన నీ యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి వాడు. ఆపదల నుండి తప్పించగలిగినటువంటి వాడు. ఆపదను దాటించగలిగినటువంటి వాడు. నేను కార్యము చేసినప్పుడు ఆ కార్యమును సఫలపరచగలిగిన వాడు నా తండ్రి. ఆయనే నా కాపరి. ఆయన నాకు తోడుండి నడిపిస్తాడు. ఆయన నాకు తోడుండి నడిపిస్తాడు. ఆయన తోడు లేకపోతే ఏ కార్యము కూడా దాన్ని సార్థకము చేయలేము. మధ్యలోనే ఆగిపోతాయి, మొదటిలోనే ఆగిపోతాయి. దాన్ని సఫలకృతం మనము చేయలేమండి. దాన్ని ఫలభరితముగా మనము చూడాలి, సఫలకృతము చేయాలి అంటే ఆయన తోడు మనకుండాలి. ఆయన మనకు తోడుండాలి. ఎంత చక్కని మాట సెలవిస్తా ఉన్నాడు. ఆ మాట నాకు చదివినప్పుడు నిజంగా ఆపదలో తోడుంటాము నేనని చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారండి భూమిలో? నీ ప్రార్థించినప్పుడు ఆలకిస్తానని వారు ఎవరున్నారండి? విన్నవించుకున్నప్పుడు ఆ విన్నములను ఆలకించేవారు ఎవరున్నారండి? నా దేవుడు, నా రక్షకుడు మన ప్రార్థనలను ఆలకించడు. నా విమోచకుడు నిన్ను విడిపించగలిగిన నా గొప్ప దేవుడు, నిన్ను విడిపించుటకు సామర్థ్యత కలిగిన ఆయనకు అన్ని అధిక్యతలు ఉన్నాయి. అటువంటి కలిగినటువంటి ఆయన మనం విడిచి ఏం చేస్తా ఉన్నారంటే ఎవరినో ఆధారం చేసుకుంటున్నాం, దేనినో ఆధారం చేసుకుంటున్నాం, దేని మీదనో ఆనుకుంటున్నాం, ఎక్కడెక్కడో ప్రయాసపడుతున్నాం, ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, ఎక్కడెక్కడో తారసపడుతున్నాం. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మన పితరుల జీవితాల్లో ఆయన చేసినటువంటి కార్యములు ఎన్ని కార్యములు. మన పితరులను విడిచిపెట్టకుండా నిరంతరము నడిపించి వారు పూనుకున్నటువంటి ప్రతి కార్యములో తోడుని నడిపించాడు. ప్రతి పనిలో ఆయన తోడున్నాడండి. కార్య సాధనములు చేశాడండి ఆయన. నీవు నేను చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు తోడుండాలని ఇష్టపడతాం. నీ మనోవిష్టును ఆయన సఫలపరచబడాలని నేను ఇష్టపడతాను. నీ కోరికలను ఆయన సిద్ధింప చేయాలని, సఫలపరచబడాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొద్ద ప్రార్థన చేస్తుంది. నీవు నేను పొందుకున్నటువంటి ఆపద నుంచి తప్పించబడాలని, నీవు నేను పొందుకుంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన నుంచి విడిపించబడాలి. దేవుణ్ణి ఉదయకాల సమయంలో వేడుకుంటున్నాం. దేవుడు మనం చేసేటువంటి కార్యములు సఫలకృతము చేయాలనుకో, అది ఏ కార్యమైనా సరే దేవుడు తోడున్నప్పుడే ఆ కార్యములు సఫలపరచబడతాయి. దేవుడు మన జీవితములో అటువంటి కార్యాలు సఫలపరచాలి. నిజమే కదా ప్రభువా, నువ్వు మాకు తోడుంటే మేము ఏ కార్యమైనా చేయగలం. ఏ కార్యమైనా అది సఫలపూరితమైతాయి. ఏ పనైనా అది నాయన ప్రభు సంపూర్తి చేయబడతాం. నువ్వు తోడుంటే చాలు, నువ్వు సహాయం చేస్తే చాలు, నువ్వు తోడుండు చాలు నాయన మా జీవితాలు. ఎవరెవరో తోడు నేను ఇంతవరకు కోరుకున్నాను, ఎవరెవరినో నేను ఆశ్రయించాను, ఎవరెవరినో నేను ఆధారం చేసుకున్నాను, ఎవరెవరి మీద నేను ఆనుకున్నానయ్యా. నేను నీ మీదే ఆనుకున్నాను ప్రభు. నా పరిస్థితి అంతా నీకు తెలుసయ్యా. నేను ఈ కార్యమును చేయబోతాను. ఈ కార్యమును నువ్వు సఫలకృతం చేయి. నీ ఉంటేనే ఈ కార్యము నైనా ప్రభు సార్థకము చేయగలుగుతాను. నువ్వు తోడుండవు. మన దేవుడి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి.
ఆయన మన కార్యములను ఆయన మనల్ని సఫలకృతము చేసేటువంటి వాడు. దేవుడు మన జీవితంలో ఆయన మన కోరికలు సిద్ధింపచేసి ఆయన ఫలభరితము చేసేటువంటి వాడు. మూడవదిగా ఆయన మన కార్యములను ఏం చేస్తాడంటే ఆయన మన కార్యములను సమృద్ధితో నింపి మన కార్యములను సంపూర్తి చేసేటువంటి మన కార్యములు మనము దేవుడు సంపూర్తి చేసే విషయంలో ఆయనకు అవకాశం ఇద్దామా? ఆయన తోడును కోరుకుందామా? ఆయన సహాయాన్ని కోరుకుందామా? ఆయన యొక్క అప్పచెప్తామా మనం? ఆయన మన ప్రార్థనలను ఆలకించేవాడు, ఆయనకు మొరపెడదామా? ఈ ఉదయకాల సమయంలో నా ప్రార్థన ఆలకించి ఆయన సమస్తమును కూడా సఫలపరుస్తాడు. ఈ ఉదయకాలంలో నాకు చక్కని మాట నచ్చిందని, ఆపత్కాలంలో నన్ను గూర్చి మొరపెట్టు. ఎంత చక్కని మాట! ఎవరైనా అన్ని బాగున్నప్పుడు, అన్ని మంచిగా ఉన్నప్పుడు తోడును కోరుకుంటారు. ఆపదలో ఉన్నావు నువ్వు, నేను నీకు తోడుంటాననే వాళ్ళు ఎవరున్నారండి? కన్న తల్లిదండ్రులే మర్చిపోతారు ఆపదలో ఉంటే. రక్త సంబంధికులే ముఖం చాటేస్తారు ఆపదలో ఉంటే. వైద్యులు చేతులెత్తేస్తారు ఆపదలో ఉంటే. ఆపదలో ఉంటే మనల్ని ఆదుకునేవారు ఎవరున్నారండి? పరిస్థితిని గమనముని ఎరిగినటువంటి వారు ఉండరు. ఈయన మాటిస్తున్నాడు, నన్ను గూర్చి మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తా. ఎంత చక్కని మాట అండి! ఎవరే కలిసి నేనున్నాను, నేను చేయూతనిస్తాను, నేను నీకు కార్యములను సఫలపరుస్తాను, నీ ఆపద నుండి తప్పిస్తాను, నీ ఆపద నుండి విడిపిస్తాను, నీ ఆపద నుండి నేను విమోచిస్తాను, విడుదలిస్తాను. ఎవరండి ఈ మాట చెప్పగలరు? నీ సమస్య నుంచి నేను సమృద్ధినివ్వగలుగుతాను. ఎవరండి ఈ అభయం ఇవ్వగలరు? మన దేవుడు మన పరిస్థితిని అంతటిని ఎరిగి ఆపద నుంచి తప్పించేటువంటిది, ఆపద నుంచి విడిపించేటువంటి గొప్పది. దావీదు జీవితంలో కూడా దేవుడు ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో ఒత్తిడుల నుంచి, ఎంతో శత్రు సమూహము నుంచి విడిపించి ఆయన గొప్ప చేశాడు. దావీదు జీవితంలో ఆయన కోరికలను సిద్ధింపచేశాడు. దావీదు ఎప్పుడు కూడా ఆయనకు విజ్ఞాపన చేస్తూ ఉండేటువంటి వాడు, ఎప్పుడు ఆయన స్తుతిస్తూ ఉండేటువంటి వాడు, ఎప్పుడు ఆయన ఆరాధన చేస్తూ ఉండేటువంటి వాడు. దావీదు దేవుని స్తుతించినంతగా ఇంకెవ్వరూ కూడా అంతగా స్తుతించి ఉండరేమో. అందుకేనేమో శాశ్వతమైనటువంటి ప్రేమను చూపించాడు, కృపను చూపించాడు. భూమి మీద ఈ సింహాసనము ఉన్నంత వరకు, భూమి మీద ఉనికి ఉన్నంత వరకు నా కృప నీ సంతతికి నా శాశ్వత కాలం ఉండండి అంటున్నాడు. ఒక్కడైనను ఉండబోడు సింహాసనాన్ని అధిరోహించటానికి. దావీదు వంశావళి నుంచే ఆయన పుట్టుకొచ్చాడని రక్షకుడు. ఎంత గొప్ప విశేషమైనటువంటి, ఎన్నో ఆపదలు అలమటించినప్పుడు, ఎన్నో శత్రు సమూహమును దావీదును తరుగుతున్నప్పుడు, ఎన్నో సమయాల్లో దావీదుని యొక్క సమస్తమును కూడా అణగారిపోయినప్పుడు దేవుడు తోడుండి లేవనెత్తాడు, బలపరిచాడు, సిద్ధింపచేశాడు. తన కోరికలను ఆయన తోడుండి సఫలపరితం చేశాడు. దావీదు జీవితం మనం తీసుకున్నట్లయితే, దావీదు జీవితంలో దేవుడు నిత్యము కూడా ఆయన కృపను తోడుండి నడిపించాడు. ఆయన కృపను నిరంతరమును తోడుండి నడిపిస్తూనే వచ్చాడు దావీదు. అదే కదా ఆయన కృప మనకు చూపిస్తానంటుంది. ఇదే కదా ఆయన మన పట్ల మనల్ని కోరుకుంటుంది. మీరు ప్రార్థిస్తే చాలు, నాకు మొర పెడితే చాలు, అభయం ఇస్తున్నాడండి, మాటిస్తున్నాడండి.
నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను అన్న వ్యక్తిని మర్చిపోయి మానవుడు కింద ఏం చేస్తున్నాడు? తడువులాడుతా ఉన్నాడు. చూడవలసినటువంటి ఆయన వైపు చూడకుండా, అడగవలసినటువంటి ఆయనను అడగకుండా, ఆశ్రయించవలసినటువంటి ఆయన్ను ఆశ్రయించకుండా ఆయనను విడిచి, ఆయనను మరచి, ఆయన్ను త్రోసివేసి, ఆయన ప్రక్కన పెట్టేసి ఎవరెవరును ఆశ్రయిస్తాం, ఎవరెవరు మనల్ని కోరుకుంటాము. ఆయన మనల్ని కోరుకున్నట్లయితే, మనం ఆశ్రయించినట్లయితే మన జీవితంలో ఆయన సమస్తమును కూడా ఏం చేస్తారంటే ఆయన సఫలపరుస్తాడు. సఫలపరిచాడు. మన పితరుల జీవితములు ఆయన సఫలపరిచాడండి కార్యం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని సంగమం, ఇలా వీళ్ళు కూడుకున్నటువంటి దేవుని యొక్క సేవకులైనటువంటి మనము కూడా ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన మన కార్యాలను సఫలపరుస్తాడు. ఈ సంవత్సర కాలంలో దేవుడు మన జీవితములు అన్ని నిరంతరమును కూడా ఆయనే మన తోడుండి తన కార్యములు మన పట్ల నెరవేర్చాలని, మన ఉద్దేశాలు ఆయన నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. ఆయనకు చోటిద్దామా? ఆయనకు అవకాశం ఇద్దామా? ఆయనకు అప్పచెప్తామా? ఆయనకి మన యొక్క పరిస్థితిని అంతటిని కూడా విన్నవించుకుందామా? ఈ ఉదయకాల సమయంలో, ఈ సంవత్సర కాలంలో దేవుడు మన జీవితంలో సమస్తమును కూడా ఆయన ఉద్దేశాలకు సమర్పించు. ఆయన ఏం చేయబోతా ఉన్నాడో ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం. మనము ఆయనకు అప్పచెప్తే చాలండి, ఆయనే సఫలపరుస్తాడు. ఆయనే మన కోరికలను, ఆలోచనలు యావత్తును సఫలపరుస్తాడు. ఆయనే మన ప్రార్థనలను ఆలకించి నెరవేరుస్తాడు. ఆయనే మన కార్యములను కార్యసాధనం చేస్తాడు. ఆయనకు అప్పచెప్పినట్లయితే నా జీవితంలో దేవుడు నిరంతరం తోడుండి నడిపిస్తాడు. మన పితరుల జీవితంలో తోడుని నడిపించినటువంటి దేవుడు నా జీవితంలో కూడా తోడుని నడిపించాలని ఆయనకు అవకాశం ఉంది. దేవుడు మన జీవితంలో తన కృపను, బాహుళ్యమును, తన యొక్క దయను, కనికరమును, తన వాత్సల్యతను, తన ప్రేమను తోడుని నడిపించాలని ఆయనకు అప్పచెప్తామా? మన పరిస్థితులన్నిటిని కూడా, ఏ పరిస్థితిలో ఉన్నావో మనకు తెలియదు, ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ యొక్క స్థానము కొరకు నువ్వు ఆశ్రయిస్తున్నావో తెలియదు, ఏ యొక్క పరిస్థితులు దేవునికి మొరపెడుతున్నావో మనకు తెలియదు, ఏ కోరికలతో నీవు నీ యొక్క ఆలోచనలతో ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, ఏ కార్యం ఇంకా సఫలపరచబడలేదని ఎదురు చూస్తున్నావో తెలియదు. నీ యొక్క ఆలోచన యావత్తు, నీ కోరిక ఆలోచనలు సమస్తమును కూడా ఆయనకు అప్పచెప్పుకున్నట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో సహాయం చేస్తాడు. ఏ ఆపద చేత నువ్వు బంధించబడి ఉన్నావు, ఏ ఆపద చేత కూరుకుపోయి ఉన్నావు, ఏ ఆపదలో చిక్కుబడి నీవున్నావో నాకు తెలియదు. దేవుడు నీ ఆపద నుంచి విడిపించాలని ఉదయకాల సమయంలో ఆయన సమీపముగా ఉన్నాడు. ఏ కార్యము నువ్వు ప్రారంభిస్తున్నావో నాకు తెలియదు, ఏ పని నువ్వు పూనుకుంటున్నావో నాకు తెలియదు. దేవుడు నీ కార్యములను ఆయన తోడుండి ఉదయకాల సమయంలో కార్యములను సఫలపరుస్తాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నా జీవితంలో ఆయన కార్యములను సఫలపరిచి తోడుని నడిపించడు దేవుడై. నీ ప్రతి ఆలోచనను ఆయన సఫలపరచాలనుకో, నీ కోరికలను సిద్ధింప చేయాలని కోరుకుంటాను. నిన్ను ఆపద నుంచి తప్పించి నిన్ను సమృద్ధితోనూ, ఆశీర్వాదంతోనూ, దీవెనతోనూ, ఆయన బాహువుతోనూ నిన్ను నిరంతరం నింపి ఆయన కృపాబాహుళ్యమును మనకి తోడుని నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో, ఈ ఉదయకాలం ప్రతి దినము
ప్రతి దినము ఆయనను మనము ఆశ్రయిస్తున్నటువంటి ఈ యొక్క అనుదినమును కూడా మన జీవితంలో ఆయన సఫలపరచబడాలని, దీవించాలని, ఆయన బిడ్డలముగా మనము చేస్తున్న ప్రతి విజ్ఞాపనను తోడుండి నడిపించాలని ఈ ఉదయకాల సమయంలో ఆయన కోరుకుంటా ఉన్నాం. ప్రతి పరిస్థితిని ఆయన కప్పచెప్పుకున్నాం. ప్రతిదీ కూడా ఆయన సఫలపరిచి మనము వాటిని నిరంతరమును కూడా దేవుని పిల్లలముగా ఆ ఫలాలను చూడాలని, ఆ యొక్క ఆశీర్వాదమును చూడాలని దేవుడు మన జీవితంలో తోడుండి నడిపించాలి. దేవుడు తన కృపను, తన సన్నిధిని తోడుని నడిపించాలని కోరుకుంటూ అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికీ తోడేయండి నడిపించునుగాక. ప్రైజ్ లార్డ్. దేవుడు మరి అయ్యగారులు ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. వందనాలండి అందరికీ. ఎందుకయ్యా నా మీద ఇంతేతు ఎరుగని ప్రేమ, ఎందుకయ్యా నా మీద ఇంత దయనా యేసయ్యా, ఎంతయని వర్ణింపగలను, ఏమని నే పాడెదను, ఎంతయని వర్ణింపగలను, ఏమని నే పాడెదను, జీవితాంతము వరకు నేను, జీవితాంతము వరకు నేను చేసేదను నీ పాద సేవా, ఏమని పాడను, ఏమని పొగడను యేసయ్యా, ఏమని పాడను, ఏమని పొగడను యేసయ్యా, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారయ్యా, వేరెవరున్నారయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. శీఘ్రముగా, వేగముగా, అవశ్యముగా, నిశ్చయముగా అనే భావము కలుగుతుంది ప్రియులారా. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల మనం ఏమైపోదుమో, అవశ్యముగా ప్రాణము మౌనమందు శీఘ్రముగా, వేగముగా, నిశ్చయముగా చనిపోయి ఉందము, ఉనికి కోల్పోయి ఉందము. మనము జీవించిన చోటు మరచి ఉందము, మన ఉనికే లేకపోయి ఉండును. దయగల దేవుడు, కరుణా వాత్సల్యములు కలిగిన వాడు మనకు సహాయం చేస్తున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు, మనకు తోడై ఉంటున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేసేదను. గ్రహింపలేని, అర్థం చేసుకొని అగోచరమైన గొప్ప సంగతులు మన ముందున్నాయి, గొప్ప కార్యములు మన ముందున్నాయి. పురుగు వంటి వారము, నీటి బుడగ వంటి వారము, అయితే గొప్ప కార్యములు పూనుకొని పూర్తి చేయటానికి, సంపూర్ణముగా దేవుని సేవ చేయటానికి మనము ఏర్పాటు చేయబడిన వారము. పురుగు వంటి వారమే, గాలి బుడగ వంటి వారమే, నీటి బుడగ వంటి వారమే. అయినా పురుగు వంటి యాకోబు కక్కులు పెట్టబడి కొత్తదైన నురిపడు మానుగా నిన్ను చేస్తాను. ఏ న్యూ థ్రెషింగ్ ఇన్స్ట్రుమెంట్. ప్రొక్లైనరు, బుల్డోజరు, జేసీబీలు చూస్తే దేవుని వాక్యము జ్ఞాపకం వస్తుంది. కక్కులు పెట్టబడి కొత్తదైన నురిపడు మానుగా. పురుగు వంటి యాకోబే,
పురుగు వంటి యాకోబే, ధూళిలో కలిసిపోయేవాడే. అయితే ఏ న్యూ థ్రెషింగ్ ఇన్స్ట్రుమెంట్ గా ఆ పురుగు వంటి యాకోబును చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయము! ఈనాడు ప్రొక్లైన్, జేసీబీ, బుల్డోజరు పాతవైపోతాయి. నిరంతరము కొత్తదిగా ఉండటానికి ఆ పురుగుని, యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ పురుగును దేవుడు ఎన్నుకొని ఆ పురుగుకు తోడై ఉన్నాడు. దేవుని బలము వలన, దేవుని మహత్కార్యముల వలన పురుగు వంటి యాకోబు దేవుని కృప కలిగి, కనికరం కలిగి ఆ ఉన్నత స్థితికి మార్పు చేయబడుతున్నాడు. నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అన్న మాటలను ఆయన తోడుగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకుందాం ప్రియులారా. ధైర్యం తెచ్చుకుందాము, కొండంత ధైర్యము తెచ్చుకుందాము. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఆ సముద్రంలో పడుమని ఆజ్ఞాపించండి. కొండల వంటి ఆపదలు ఎదుర్కొని ధైర్యంగా నిలబడండి. కొండల వంటి ఆపదలు, కొండల వంటి అనారోగ్యాలు, కొండల వంటి కష్టములు, కొండల వంటి విపత్కరమైన పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. నా తోడు సమృద్ధిగా మీకున్నది అని పితరుల కాలము నుండి జీవించిన భక్తాగ్రేసరులందరితో తోడున్నవాడు ఇమ్మానుయేలు ప్రభువు. ఆయన తోడుగా ఉన్నాడు కనుక మనము నశింపలేని వారము. ఆయన తోడుగా ఉన్నందువలన మనము నశింపకున్న వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన మధ్యలో జాన్సన్ గారు ఉన్నారు. జాన్సన్ గారు ఉన్నారా? ప్రైజ్ లార్డ్. క్లుప్తంగా ప్రార్థన చేయండి. విన్న వాక్యము ఎవరెవరినో ఆశ్రయిస్తాము, కానీ వెళ్ళవలసిన చోటుకు మరిచిపోతాము. దునియాకాశంలో చూపించిన వాని సృష్టికర్తను మర్చిపోతాము. ఎవరినెవరినో ఆశ్రయిస్తాము. అద్భుతంగా దేవుడు తన దాసురాలిని నిలబెట్టుకొని మనందరితో మాట్లాడిన ప్రభువును స్తుతిస్తాము. జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడనైనా నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. నువ్వు దాటిపోవాడు కాదయ్యా. యేసు దైవమా, మా యొక్కనైనా ప్రభువా ఆర్తనాదము ఆలకించువాడా, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. తండ్రి నీకు వందనము. యేసు నీకే మహిమ, నీకే ఘనతనైనా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువా నీ ప్రేమపూర్వకమైన మాటను ప్రభువా మాకు జ్ఞాపకం చేస్తావు. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు వేలాది వందనాలయ్యా. ఇదిగోనైనా నీ వైపు చూసిన వారిని, నీ మీద ఆధారపడిన వారిని ప్రభువా నువ్వు మరిచివాడు కాదు, దాటిపోవాడు కాదయ్యా. నీ కృపా కటాక్షంనైనా ప్రభా, నీ కనికరం, నీ దయా కిరీటం మాకు ఎల్లప్పుడూ ఇచ్చిన వాడు, నీ ఉద్దేశములను సఫలపరిచిన వాడు, నీ ప్రణాళికలను ప్రభును నెరవేర్చిన వాడు అయినా నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనం. ఇకనైనా కొన్నిసార్లు ఈ భౌతికపరమైన పరిస్థితుల వైపు మేము చూడకుండా ప్రభు కేవలం నీ వైపు మాత్రమే చూసే అయినా అటువంటి గొప్ప ఆత్మీయ జీవితాలు ప్రభు వీటిలో ఉన్న మా అందరి కూడా దయచేయమని అడుగుతున్నాను దేవా. ప్రతి ఒక్కరు కూడా దయచేయండి. ఈ దినమంతా తోడుగా నడిపించమని వాక్యం చెప్పనని దాసురాలకి నన్న ప్రభా నీరంతని అభిషేకంతో వాడుకొని దీవించమని, దాని మీకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, రక్షించమని, సహాయం తెచ్చామని, మా కుటుంబాలతోనైనా ప్రభా నీ రాకడికి నన్ను ఆయుత్తు పట్టడానికి తగిన బలమును ప్రభా నేడునైనా మాకు దయచేయమని ఈ మీటిని నడిపిస్తున్నాను. ఈ దాసులు జ్ఞాపకం చేసుకుని దీవించమని ఈ గొప్ప ప్రార్థన అయ్యా నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామా? మా తండ్రి అని
కొందరు మా తండ్రి నా ఇందులో మా ఆమేన్ ఆమేన్. పరలోకపు తండ్రి అయిన దేవుని దీవెన, ప్రేమ, మన రక్షకుడు సర్వలోకనాథుడైన యేసయ్య కృపా కనికరములను, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, అన్యోన్య సహవాసము, వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ లుకింగ్ అటు జీసస్ తెలుగు సెషన్ లో దినము వెంబడిస్తున్న వారికి అందరికీ సర్వదా సదా కాలము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. వందనాలు సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు సార్. అయ్యగారు వందనాలండి. వందనాలు అయ్యగారు. ప్రైజ్ లార్డ్. హిందీ సమయం అయింది కదా, హిందీ సభ ప్రారంభించుకుందామా? विश्वनाथ प्रसाद जी हमारे बीच में तैयार है प्रार्थना करने के लिए, हम सबको आशीष के कारण बनाने के लिए। पास्टर जी आपका स्वागत है। विश्वनाथ प्रसाद जी। धन्यवाद धन्यवाद धन्यवाद।